మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మరొక ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకి భద్రతా బలగాలకి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇక ఈ ఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయినట్లు కూడా తెలుస్తుంది. గంగలూరు ప్రాంతంలో డిఆర్జీ జవాన్లు ఈ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ ఎన్కౌంటర్ ని పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరో భీకర ఎన్కౌంటర్ జరిగిందని చెప్పొచ్చు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి కూడా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు తలదాచుకుంటున్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఎస్టీఎఫ్ డిఆర్జీ జవాన్లతో పాటు ఎస్టీఎఫ్ కోబ్రా దళాలు కూడా సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని నుంచి కూడా అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు లోపలికి అటవీ ప్రాంతంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈ ఇరు వర్గాల మధ్య ఇటు భద్రతా బలగాలు ఇటు మావోయిస్టుల మధ్య భీకరంగా దాదాపు 2-3 గంటల పాటు కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ గాయాలైన మావోయిస్టులు మాత్రం అటవీ ప్రాంతంలోకి తోటి మావోయిస్టులు తీసుకెళ్లినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ ను కూడా పూర్తిగా గంగులూరు జిల్లా బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ కూడా పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రాంతంలో గంగులూరు అటవీ ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో మావోయిస్టులు కూడా పూర్తిగా 2-3 సందర్భాల్లో కూడా ఈ గడిచిన 15-20 రోజుల్లో కూడా 2 సమావేశాలు కూడా నిర్వహించారన్న పక్క సమాచారం మేరకు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బిఎస్ఎఫ్ డిఆర్జీ జవాన్లతో పాటు కోబ్రా దళాలు ఎస్టీఎఫ్ దళాలు కూడా పూర్తిగా గంగులూరు అటవీ ప్రాంతాన్ని కూడా పూర్తిగా జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కుమ్మింగ్ కూడా ప్రాంతంలో ముమ్మరం చేసినట్టు కూడా ఎస్పీ జితేంద్ర కుమార్ కూడా తెలుస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క గడిచిన 24 గంటల పరిధిలోనే నిన్న గరియాబాద్ జిల్లాలో సుమారు 10 మంది మావోయిస్టులు కూడా భద్రతా బలగాల ఎన్కౌంటర్ లో కూడా మృతి చెందారు. ఇది దక్షిణ బస్తర్ ప్రాంతం. ఈ దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఇది గంగులూరు బీజాపూర్ జిల్లా కావచ్చు, మరో జిల్లా సంబంధించి నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం కూడా పక్క పక్కన ఉన్నట్టు కూడా అటవీ ప్రాంతం పూర్తిగా కూడా ప్రాంతాన్ని కూడా పూర్తిగా కూడా జల్లెడ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ తాజాగా ఈ రోజు గంగులూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరో కొంతమంది కూడా గాయాలనే ఆ సంఘటన స్థలంలో మాత్రం కొంత ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.